వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. రండిరా రండిరా అంటే రారు, ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు అక్కడే ఉంటారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. హలో మామ, సండే అయితే మేము ప్లాన్ చేసుకున్నాం శ్రీశైలం వెళ్ళాలని. ప్రజెంట్ అయితే మనం డిండికి అయితే ఎంటర్ అయ్యాం. డిండి డ్యామ్ చూడండి. మనం ఎంటర్ కాగానే రోడ్డు మీదనే చాలా అందంగా ఉంది. డిండి డ్యామ్ పైకి అయితే ఎక్కాం. వ్యూ చూడండి, ఒక చిన్న చనిపోయిన చేప అయితే అవపడింది. పైనుంచి అయితే మేము చాలా ఫొటోస్ తీసుకున్నాం. మీకు లాస్ట్లో ఆ ఫొటోస్ నేను షేర్ చేస్తాను. మేము చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. 450 కిలోమీటర్స్ వన్ డేలో కవర్ చేయాలి కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. 2 బండ్లు ఉన్నాయి కాబట్టి నలుగురం ఈజీగానే వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్ గాడు అయితే వాడు బండి ఎక్కువ దోలలేడు, నేనే మొత్తం కవర్ చేసా. అక్కడికి వెళ్తారికే పిర్రలన్నీ వాసిపోయాయి. ఒక చూడండి వీడియోలో చూసుకున్నట్టయితే వాళ్ళది బుల్లెట్, మనది యూనికాను. ఇటు చూడట్లేదు వాళ్ళు. చినుకులు అయితే లేవు, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇప్పుడే మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఫారెస్ట్ పూర్తిగా రాలేదు. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్లో ఉన్నాం మనం. ఫారెస్ట్ వ్యూ అయితే మామూలుగా లేదు, చాలా కూల్. అసలు ఫారెస్ట్లోకి ఎంటర్ కాగానే చల్లటి గాలి, చలి పెట్టేసింది. స్వెటర్ తెచ్చుకోలేదా, తెచ్చుకుంటే బాగుండు అనిపించింది. అవి అయితే బాగుంది ఫారెస్ట్లో. ఇంకా మేము చూసాం జంతువులు, అవి అడవి జంతువులు అవపడతాయని, కానీ కోతులు ఒకటే అవపడ్డాయి, వేరే జంతువే అవపడలేదు. మొత్తం కోతులే, ఫారెస్ట్ మొత్తం కోతులే అవపడ్డాయి. ఎట్టకేలకి డ్యామ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మనం చాలా హైట్లో ఉన్నాం కాబట్టి శ్రీశైలంలో డ్యామ్ వ్యూ చాలా మంచిగా అవపడుతుంది. ఇక్కడ నుంచి చూడండి, మేము వచ్చినప్పుడు అయితే 7 గేట్లు తీశారు. పైనుంచి వ్యూ మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మేము చాలా సాటిస్ఫై అయ్యాం, మంచి టైంకి వచ్చామన్నమాట. ఇప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా కిందికి వెళ్ళలేదు. ఇంకా కిందికి వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. గేట్లు చాలా ఎక్కువనే వదిలారన్నమాట, పై దాకా వస్తున్నాయి వాటరు. కిందికి అయితే వచ్చేసాం, మామూలుగా లేదు అసలు, వర్షం కంటే ఘోరంగా మీద వాటర్ పడుతున్నాయి. అక్కడ పడుతున్న చినుకుల్లోనే ఒక బజ్జీల బండి అయితే ఉంది. వేడి వేడిగా నూనెలో అలా బజ్జీలు వేస్తుంటే అవి మేము తీసుకొని తింటుంటే అసలు మామూలుగా లేదు. తడిసిన కాంచి ఉరుకుతూనే ఉండు. బజ్జీలు అయితే మామూలుగా లేవు. బజ్జీలు తింటుంటే చాలా స్మార్ట్గా ఉంది. దేవరకొండలో టిఫిన్ చేశాక తర్వాత ఇక్కడే మేము బజ్జీలు తిన్నాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రండి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయిరా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.